రాజధానిలో పనులు పునఃప్రారంభమయ్యాయి. ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. రాజధాని వాసులు సంతోషంగా ఉన్నారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు సంతోషంగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం కొలువు తీరిన అనంతరం రాజధాని పనులతో పాటు రాజధాని నిర్మాణం కోసం రుణాలు సమీకరిస్తోంది. ఇప్పటికి ఆసియా అభివృద్ధి బ్యాంకు, ప్రపంచ బ్యాంకు తదితర బ్యాంకులు ఎఫ్ఆర్ఎంబి పరిమితిలోకి రావని కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి స్పష్టం కూడా చేసినటువంటి విషయాన్ని తెలియజేస్తున్నా. అమరావతి నిర్మాణానికి కేంద్ర సహాయం 15,000 కోట్లు అందింది. రాజధాని ప్రాంతంలో అత్యవసర మౌలిక వసతులు కోసం ఇప్పటికే ప్రత్యేక సహాయం గ్రాంట్స్ కింద 2,500 కోట్లు కూడా ఇచ్చినటువంటి విషయాన్ని మనం గమనించాలి. ప్రపంచ బ్యాంకు జనవరి 22, ఆసియా అభివృద్ధి బ్యాంకు ఫిబ్రవరి 10 నుంచి అమల్లోకి వచ్చే వారు ఇచ్చేటటువంటి లోన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఏపీ బడ్జెట్లో రాజధాని అమరావతికి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించారు. అమరావతి రాజధానిలో నిర్మాణాలు, మౌలిక వసతులు కల్పన, రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి సౌకర్యాలు, ప్రభుత్వ శాఖలకు కావలసిన భవన నిర్మాణాలకు గాను 6 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేయనుంది. అమరావతి నిర్మాణం తాజా ప్రణాళిక ప్రకారం మొత్తం 90 పనులను ప్రారంభించారు. వీటిలో 73 పనులకి 48,000 కోట్ల రూపాయలు పరిపాలనా అనుమతులను ఆల్రెడీ ఇవ్వటం జరిగింది. మరో 62 పనులకు 40,000 కోట్లతో టెండర్లను పిలిచారు. కొత్తగా మౌలిక సదుపాయాల అభివృద్ధి టెండర్లు ఖరారు చేసింది. టెండర్లలో అర్హత సాధించిన L1గా నిలిచినటువంటి సంస్థలకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇవ్వటం ప్రారంభమైంది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఐఏఎస్ టవర్లను పూర్తి చేసే కాంట్రాక్టు ఎన్సీసీ లిమిటెడ్ దక్కించుకుంది. మంత్రులు, జడ్జీలు బంగ్లాకు పిలిచిన టెండర్లను బిఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ ఇండియా లిమిటెడ్ దక్కించుకుంది. లిమిటెడ్ L1గా నిలిచింది. కార్యదర్శుల బంగ్లాలను పూర్తి చేసే కాంట్రాక్టులను కేఎంబి ప్రాజెక్టు కూడా దక్కించుకుంది. ఎల్పిఎస్ జోన్ల అభివృద్ధికి పిలిచిన టెండర్లను బిఎస్ఆర్, ఆర్వీఆర్ ప్రాజెక్టు, మెగా, ఎల్ఎన్టీ, ఎన్సీసీ సంస్థలు దక్కించుకున్నాయి. హ్యాపీనెస్ట్ కాంట్రాక్ట్ ఎన్సీసీకి దక్కింది. ఇలా అమరావతి అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రాజధాని ప్రాంతంలో మిగిలిన రహదారి పనులకు సంబంధించిన ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్ట్రామ్ వాటర్ డ్రైన్స్, వాటర్ సప్లై నెట్వర్క్, సివరేజ్ నెట్వర్క్, యూటిలిటీ డక్ట్స్, రీయూజ్ వాటర్ లైన్స్, పెడస్ట్రైన్స్ పాత్స్, నడకదారులు, సైకిల్ ట్రాక్స్, అవెన్యూ ప్లాంటేషన్, స్ట్రీట్ ఫర్నిచర్ వంటి పనులు 4,313.78 కోట్లు అంచనా వ్యయంతో టెండర్లు పిలవటం జరిగింది. వీటి కోసం 41 కాంట్రాక్టు సంస్థల నుంచి బిడ్లు వచ్చాయి. ఆయా పనులను ఏవిఆర్ఐఎల్, ఎన్సీసీ, బిఎస్ఆర్, ఆర్వీఆర్, మెగా సంస్థలు దక్కించుకున్నటువంటి విషయం. పాత ప్రాజెక్టులను సమీక్షించి మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది.